ఇప్పుడు మీరందరూ 'దసరా' మూవీ చూసారు కదా! అదే అండి మన 'నాని' అన్నని మాస్‌గా చూపించిన మూవీ. దాని డైరెక్టర్ అయిన శ్రీకాంత్ ఓదెల. ఆ డైరెక్టర్‌కి 'దసరా' మూవీయే డెబ్యూ. ఇప్పుడు డైరెక్టర్ శ్రీకాంత్‌కి 'నాని' అన్న ఛాన్స్ ఇచ్చి 'దసరా' సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అండ్ ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చాడు. మూవీ కూడా జరుగుతుంది. అండ్ ఈ గ్యాప్‌లోనే ఒక పక్కన 'చిరంజీవి' గారు ఒక మూవీతో, శ్రీకాంత్ ఓదెల ఇంకొక మూవీతో బిజీగా ఉండగా, శ్రీకాంత్ ఓదెల చిరంజీవి గారికి ఒక స్క్రిప్ట్ నరేట్ చేశాడు. ఇంకా అన్న సంగతి తెలిసిందే కదా! ఓకే చేసేసుకున్నాడు అంతే స్క్రిప్ట్‌ని. ఇంకా 'దసరా' మూవీ ప్రొడ్యూసర్స్, నాని ఈ ప్రొడక్షన్స్ హౌస్ అన్నీ కలిసి చిరంజీవి గారిని ప్రొడ్యూస్ చేయబోతున్నాయి. అది ఈ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్‌తో కలిసి. ఎవడ్రా అన్నాడు? చిరంజీవి గారు ఈ మధ్యన అన్నీ కమర్షియల్ సినిమాలే, నార్మల్ మూవీసే తీస్తున్నారని. ఒక పక్కన 'వశిష్ఠతో' సోషియో ఫ్యాంటసీ 'విశ్వంబర' తీస్తున్నారు. ఇప్పుడు 'శ్రీకాంత్ ఓదెల'తో మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ. అసలు ఆ క్యాప్షన్ చూడండి సార్, అక్కడ ఏముందో, వైలాన్స్లో అతను పీస్ ఎత్తుక్కుంటాడంట. అసలు నార్మల్గా 'దసరా'లోనే ఆ క్యారెక్టర్ని ఎంత ఫ్రెండ్లీగా, లవ్లీగా, మాసివ్గా చూపించాడు. అంటే ఒక క్యారెక్టర్కి అన్ని షేడ్స్ చూపించగలిగిన శ్రీకాంత్, ఏ బిగ్ ఇండస్ట్రీ ఇన్ఫ్లుయెన్సర్ అయిన చిరంజీవి గారికి ఎలాంటి షేడ్స్ని చూపించగలడు, హ్యాండిల్ చేయగలరంటారా? కామెంట్ చేయండి. నన్ను అడిగితే ఈ సినిమా చాలా మ్యాసివ్గా ఉంటుందని నా ఒపీనియన్. ఇప్పుడు 'విశ్వంబర' మూవీ గురించి చెప్పుకుందాం. లెక్క అయితే ఈ మూవీ జనవరి 10నే రావాలి. దసరాకి ఈ మూవీకి సంబంధించిన టీజర్ వచ్చింది. వశిష్ఠ 'బింబిసారతో' ఒక మంచి మూవీని డెలివరీ చేశాడు, కానీ అందులో ఎఫెక్ట్స్ బాగాలేదు అని కొన్ని అప్పట్లో వినిపించాయి. ఈ విఎఫ్ఎక్స్ గురించి అంత బాగాలేదు అని. మేబీ అది సెటరేట్ చేసుకుంటాడని చాలామంది అనుకున్నారు. కానీ 'విశ్వంబరలో' బాగాలేదని మరీ బ్యాడ్ టాక్ వచ్చింది. అఫ్కోర్స్ కొన్ని బాగాలేదు, కొన్ని ఓకే బాగున్నాయి. మూవీ టీం అంతా ఏం చెప్పిందంటే, మేము గేమ్ చేంజర్ మూవీ వస్తుంది, సో మేము దాన్ని కొంచెం చరణ్ గారి కోసం మేము దాన్ని వెనక్కి, మా మూవీని కొంచెం వెనక్కి తీసుకెళ్తున్నాం అని చెప్పారు. కానీ నిజం ఏంటంటే, రీసెంట్గా మూవీ కొంత పార్ట్ని అయితే రీషూట్ చేయడం జరిగింది. విఎఫ్ఎక్స్ సైడ్ కూడా ఒక 35-40% మూవీ పెండింగ్లోనే ఉంది. అంత పెండింగ్ ఉందంటే మూవీ నిజంగా ఒక 4-5 మంత్స్ దాకా రిలీజ్ కాదు. ఐ హోప్ ఎంత టైం తీసుకుంటున్నారంటే ఈసారి వశిష్ఠ విఎఫ్ఎక్స్ని బాగా హ్యాండిల్ చేస్తాడని నమ్మకం అయితే గట్టిగా ఉంది. అండ్ నన్ను నమ్మండి, 'విశ్వంబర' మూవీ ఇట్స్ ఎపిక్ బ్లాక్ బస్టర్ పక్కా. డైరెక్టర్ వశిష్ఠ గ్రేట్ స్టోరీ రాసుకున్నారు అంతే. ఇక చూస్తారుగా మీరే. ఓకే, మరి వెళ్తున్నా. కొత్త న్యూస్ ఏమైనా వచ్చినట్టు మళ్ళీ వస్తా. ఈ లోపల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి, ఉపయోగపడుతుంది నాకు. మీకు కూడా ఎప్పటి నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పక్కా. మళ్ళీ కలుద్దామండే. బాయ్.